ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగ మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, ఈ ఎండాకాలం ఎంతోమందిని వేధించే సమస్య, ఇదే చెమటకాయలు. ఈ చెమటకాయలకి చక్కని పరిష్కారాలని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, అలాగే కారణాలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని చాలా వివరంగా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. దీన్ని జనసామాన్యంలో ఇంగ్లీష్లో ప్రిక్లీ హీట్ అంటారు. అంటే హీట్ వల్ల ఈ ప్రిక్లీ అంటే ఏంటంటే పొక్కులు తయారవటం. ఇది మామూలుగా ఎండాకాలం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే హాట్ క్లైమేటిక్ కండిషన్స్లో ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా కేవలం ఎండాకాలమే కాదు, కొంతమందికి పిత్తతత్వం ఉంటుంది చర్మంలో, అలాగే శరీరంలో. ఇలాగ వేడి ఉండే వాళ్ళల్లో కూడా సాధారణంగా ఈ ప్రిక్లీ హీట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సీజన్స్తో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులలో హీట్ ఉండే వాళ్ళల్లో, అంటే పైత్యం లేదా పిత్తం అనేది ప్రకోపించి ఉన్న సందర్భాలలో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తిన్నప్పుడు ఈ ప్రిక్లీ హీట్ ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు బాగా మసాలాలు తిన్నప్పుడు, లేకపోతే బాగా వేడిగా ఉండేటువంటి పదార్థాలు తిన్నప్పుడు, లేదా అలాంటి ఆహారాలని తాగినప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఈ ప్రిక్లీ హీట్ అంటే ఈ చెమటకాయలు ఎక్కువ tayarవుతూ ఉంటాయి. ఈ చెమటకాయలతో ఇబ్బంది ఏమిటంటే ఒక రకమైనటువంటి అసౌకర్యం, ఒక రకమైనటువంటి దురద ఉంటుంది. అలాగే చిన్న చిన్న పొక్కులాగా రైజ్డ్ స్పాట్స్ అంటాం. అంటే రెడ్ కలర్లో ఉండేటువంటి, ఎరుపు రంగులో ఉండేటటువంటి చిన్న బొడిపల్ లాంటివి తయారవుతాయి. అంటే నీటితో నిండినటువంటి చిన్న పొక్కు లాంటివి తయారవుతాయి. ఇది తయారవటం వల్ల ఎర్రగా ర్యాష్ లాగా కనిపిస్తుంది. అలాగే గుచ్చినట్టుగా ఒక రకమైనటువంటి అసౌకర్యపు భావన వస్తూ ఉంటుంది. మామూలుగా ఇది ఎక్కడ తయారవుతాయి చెమటకాయలు అంటే ఎక్కడెక్కడైతే చెమట పడుతుందో అక్కడ అంతా తయారు కావచ్చు. కానీ కొన్ని ప్రదేశాలలో ఇవి బాగా ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ముఖం మీద ఎక్కువ తయారవుతూ ఉంటాయి, అలాగే మెడ మీద ఎక్కువ తయారవుతూ ఉంటాయి, అలాగే ఈ బ్యాక్ అంటే వీప్ మీద తయారవుతూ ఉంటాయి, అలాగే చెస్ట్ ఛాతి మీద తయారవుతూ ఉంటాయి, అలాగే థైస్ అంటే తొడల మీద ఈ చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. మామూలుగా ఒకవేళ మీరు ఏదన్నా ఎండలోకి వెళ్ళారనుకుందాం, ఎండలోకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇక కొన్ని రోజులకి, అంటే బాగా ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత 1-2 రోజుల తర్వాత అప్పుడు ఈ చెమటకాయలు కనిపించడం మొదలవుతాయి. చెమటకాయలను మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అవి చిన్న పొక్కుల్లాగా ఉంటాయి. చిన్న రైజ్డ్ బంప్స్ అంటే చిన్న చిన్న ఉబ్బెత్తుగా ఉండేటువంటి పొక్కులాగా కనిపిస్తాయి. అయితే ముఖ్య లక్షణం ఆ నీటితో నిండినటువంటి ఆ పొక్కు లాంటి దాని చుట్టూ కూడా ఎర్రటి ఒక ఎరుపు రంగు చర్మం కనిపిస్తుంది. అంటే ఎరుపు రంగు చర్మం పైన చిన్న ర్యాష్ పైన ఈ బొడిపు అనేది కనిపిస్తుంది. దీంట్లో కొంతమందికి తిమ్మిళ్ళు ఉంటాయి, అన్నిటికీ మించి బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఇది అనేక ఇతర సమస్యలకి దారి తీసేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే దీన్ని అశ్రద్ధ చేస్తే, అంటే దురదలు, అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్. కాబట్టి దీని దారి తీసేటువంటి కారణాల గురించి సమగ్రంగా తెలుసుకోవటం అవసరం. సరే, మరి ఇలాంటి ఈ చెమటకాయలు అసలు ఎందుకు వస్తాయి? ఆయుర్వేదం ఏం చెబుతుందంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మరి కారణాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, ఇది కొంతమందిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే పిత్త ప్రకృతి వ్యక్తులలో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీ నాడిలో ఒకవేళ మీది పిత్తతత్వాన్ని తేలినా, లేకపోతే సాధారణంగా మీకు ఇలాంటి అంటే మామూలు అందరికీ పడేటటువంటి పదార్థాలు మీకు ఏమన్నా ఎలర్జీలు కలగజేస్తూ ఉన్నా, అప్పుడు మీది పిత్తతత్వం అని అర్థం. అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజులలో. ఇలాంటి వ్యక్తులకి కేవలం ఎండాకాలమే కాదు, ఈ సీజన్తో సంబంధం లేకుండా ఏ సీజన్లోనైనా ఈ చెమటకాయలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ చెమటకాయలు ఎందుకు వస్తాయి అంటే మామూలుగా మనకి స్వేదాన్ని జరించేటటువంటి గ్రంథులు ఉంటాయి.
ఇలాంటి ఈ స్వెట్ గ్లాండ్స్ స్వేదాన్ని జనిస్తాయి. ఆ స్వెట్ బయటకు వచ్చి, ఆ చెమట బయటకు వచ్చి ఆరిపోయి శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే ఒకవేళ ఇలా బయటికి రావాల్సినటువంటి ఈ స్వేదం ఆ స్వేద గ్రంథుల నుంచి విడుదలైన తర్వాత ఆ మార్గంలోనే అడ్డుకుపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే చర్మం కింద ఉబ్బెత్తుగా అదంతా బ్లాక్ అవుతుంది. అదే చెమటకాయ రూపంలో మనకి కనిపిస్తుంది. ఎక్కువగా ఒకవేళ చెమట పట్టేటటువంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఏదన్నా జిడ్డు వాతావరణంలో పనిచేస్తూ ఉన్నా, లేకపోతే గాలి ఆడని సందర్భాలలో ఈ చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం, ఈ చెమటకాయ ఇలా తయారైన తర్వాత ఇక అక్కడ అదేం చేస్తుందంటే చిన్న చిన్న నరాలను ఇరిటేట్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ ఇచ్ స్క్రాచ్ సైకిల్, అంటే మనం ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి, అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి గీరుకుంటాం. గీరుకున్నప్పుడు అది పగులుతుంది, పగిలి పొక్కుతుంది. పొక్కటం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అక్కడ నుంచి ఇక మళ్ళీ దురద మొదలవుతుంది. మళ్ళీ గీరుకుంటూ ఉంటాం, మళ్ళీ ఆ చెమట బ్లాక్ అవుతుంది, మళ్ళీ చెమటకాయలు వస్తాయి. ఇది ఒక నిరంతర ప్రహసనం కింద తయారవుతుంది. ఇలాంటి ఈ చెమటకాయలు ఉన్నప్పుడు ఒక శరీరంలో ఒక అసౌకర్యపు భావన ఉంటుంది. అలాగే ఈ చెమటకాయలు ఎక్కడైతే దుస్తులు కవర్ అయి ఉంటాయి అక్కడ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ దుస్తులు ఏం చేస్తాయి, చెమటని సరిగ్గా ఆరనివ్వవు. ముఖ్యంగా బిగుతైనటువంటి దుస్తులు ధరించే వాళ్ళలో ఈ చెమటకాయలు ఎక్కువ. ఎందుకంటే అవి కవర్ అయి ఉంటాయి కాబట్టి, చెమటని ఆరనివ్వవు కాబట్టి ఇంకా ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాటన్ దుస్తుల కంటే కూడా టెర్లిన్ కానీ లేకపోతే పాలియస్టర్ కానీ ఇలాంటి దుస్తులు చెమటని ఒక పట్టాన ఆరనివ్వవు. వాళ్ళలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. సరే, మరి ఇలాంటి చెమటకాయలు కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి దారితీసే కారణాలు ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి, చెమటకాయలను నిరోధించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఒకవేళ మీరు బాగా వేడిగా ఉండేటువంటి వాతావరణంలో నివసిస్తున్నారనుకోండి, అప్పుడు మీకు చెమటకాయల రిస్క్ ఎక్కువ. ఉదాహరణకు హైదరాబాద్తో కంపేర్ చేస్తే విజయవాడ కానీ లేకపోతే బందర్ కానీ ఇలాంటి ప్రాంతాలలో చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఎందుకు తయారవుతూ ఉంటాయి? అక్కడ ఈ జిడ్డు ఎక్కువ ఉంటుంది, అంటే వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది, అదే సందర్భంలో వేడి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాలలో ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమందికి మంచం పట్టిన వ్యక్తులలో చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మంచం పట్టిన వ్యక్తులు కదలకపోవటం వల్ల అలాగే మంచానికి అతుక్కుపోయి ఉంటారు కాబట్టి అక్కడ ఆ బెడ్షీట్స్ ఆ చర్మానికి అతుక్కున్న చోట చెమట ఆరదు కాబట్టి అక్కడ ఈ చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. పైగా ఇలాగ మంచం పట్టిన వ్యక్తులలో బెడ్ రాసుకుపోతూ ఉంటుంది. రాసుకుపోవటం వల్ల అక్కడ ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. ఇరిటేషన్ ఎక్కువ ఈ చెమటకాయలు మరింత ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇక ఈ చెమటకాయలు ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళలో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆరు బయట ఎండల్లో పనిచేయాల్సినటువంటి వృత్తుల్లో ఉండే వాళ్ళలో ఈ చెమటకాయలు ఎక్కువ. అన్నిటికీ మించి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే పిత్త ప్రకోపం లేదా పిత్త తత్వం మీకు ఉంటే అప్పుడు ఈ చెమటకాయలు ఎక్కువ. ఎందుకు అంటే శరీరంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వేడిని బయటికి పంపించే నేపథ్యంలో శరీరం చెమటను ఎక్కువగా తయారు చేస్తుంది కాబట్టి ఆ చెమట తన మార్గాన్ని తానే బ్లాక్ చేస్తుంది. దీంతో ఈ చెమటకాయలు వస్తాయి. అలాగే బాగా బిగుతైనటువంటి దుస్తులు ధరించే వాళ్ళలో కూడా ఇంతకు ముందు అనుకున్నట్టుగా చెమటకాయలు ఎక్కువ. ఎందుకంటే అది ఎక్కువగా రాపిడికి గురి చేస్తూ ఉంటాయి ఈ బిగుతైనటువంటి దుస్తులు. దాంతో ఈ స్వెట్ గ్లాండ్స్ ఇరిటేట్ అవుతాయి, ఎక్కువగా స్వేదాన్ని విడుదల చేస్తాయి. దీంతో అది ఆరదు, పైగా దుస్తుల వల్ల. దీంతో చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఇక కొంతమంది బాగా వేడి వాతావరణంలో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఉదాహరణకు వంట చేసే దగ్గర, లేకపోతే కొంతమంది ఆ రైలు ఇంజన్లు లేకపోతే ఆ బొగ్గు పొయ్యిలు ఇలాంటి వాటి దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే బాగా ఈ ఫర్నెసెస్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కూడా హీట్ ఎక్కువ కాబట్టి ఈ చెమటకాయలు ఎక్కువ. అలాగే ఒబేస్గా ఉండేటువంటి వ్యక్తులలో, అంటే స్థూలకాయలలో అధిక బరువు ఉండే వాళ్ళలో కూడా చెమటకాయలు ఎక్కువ. ఎందుకంటే దీనికి ఒక సిద్ధాంతం ఉంది. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే సప్త ధాతువులు ఉంటాయి, రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలు అనేది. ఈ సప్త ధాతువులకి కూడా ఉపధాతువులు ఉంటాయి. ఇక్కడ రసరక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాల్లో మేధో ధాతువు అంటే ఏమిటి? ఫ్యాట్. దీనికి ఉపధాతువు ఏమిటి అంటే స్వేదం. కాబట్టి ఈ ధాతువుకి ఉపధాతువు స్వేదం కాబట్టి, అంటే చెమట కాబట్టి ఎక్కువగా ఒకవేళ కొవ్వు ఉంటే దానికి అలాంటి వ్యక్తులకి చెమట ఎక్కువ పడుతుంది. చెమట ఎక్కువ పడితే ఆ చెమట తన మార్గాన్ని తానే అడ్డగించుకుంటుంది. దాంతో చెమటకాయలు తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఒబేస్గా ఉండేటువంటి వ్యక్తులలో, స్థూలకాయలలో ఈ చెమటకాయల రిస్క్ ఎక్కువ. అలాగే పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లల్లో చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఎందుకు అంటే పిల్లలలో ఈ
చెమటకాయలు అనేవి అంటే ఈ స్వేద గ్రంథులు అనేవి పూర్తి స్థాయిలో పరిణితి చెందవు కాబట్టి అప్పుడు వాటి ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి అవి ఓవర్గా సెక్రీట్ అవుతూ ఉంటాయి కాబట్టి చెమట అనేది వీళ్ళల్లో ఈ చెమటకాయలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పిల్లలలో. సరే, దీన్ని అంటే ఈ ప్రిక్లీ హీట్ని ఆయుర్వేదం ఎలా సమీక్షిస్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. చెప్పుకున్నట్టుగా ఆయుర్వేదం దీన్ని ఒక పిత్తజ వికృతి అంటుంది. అంటే శరీరంలో హీటు అంటే పిత్తం పెరిగిపోవటం వల్ల వచ్చేది అని. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పదంతో ఆయుర్వేదం పిలుస్తుంది. అదేంటంటే పిత్తజ మసూరిక. మసూరిక అంటే ఏంటంటే చిన్న గింజ, కాబట్టి ఆ గింజల్లాగా కనిపిస్తాయి చెమటకాయలు, కాబట్టి పిత్తజ మసూరిక అంటారు దీనికి సంబంధించి ఆయుర్వేదంలో చక్కని వివరణలు ఉన్నాయి. దీన్ని వైద్య పరిభాషలో అంటే మోడర్న్గా దీన్ని చెప్పాల్సి వస్తే దీన్ని ఏమంటారు అంటే మిలేరియా రూబ్రా అంటారు. మిలియేరియా రూబ్రా. రూబ్రా అంటే రెడ్నెస్, అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా ర్యాష్ లాగా కనిపించేటటువంటి ఒక మెడికల్ కండిషన్ ఇది. ఇలాంటి ఈ పిత్తజ మసూరికాలో ఎలాంటి ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, ఈ చెమటకాయలు 1-2 రావు. 1-2 వచ్చాయనుకోండి అది హెర్పిస్ ఇలాంటివని అర్థం. కానీ కొన్ని వందల పొక్కులు వస్తాయి, మల్టిపుల్ స్మాల్ బ్లిస్టర్స్ వస్తాయి. శరీరం అంతా కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఎండాకాలం ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అలాగే దీనికి ఒక అనుబంధ లక్షణం ఉంటుంది. విపరీతమైనటువంటి మంట, అసౌకర్యం ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అన్నిటికీ మించి ప్రధానంగా విపరీతమైన దురద ఉంటుంది. ఈ దురద వల్ల గీరుకుంటే స్థానికంగా కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది, మళ్ళీ సమస్య ఎక్కువ అవుతుంది, ఇంకా మంట ఎక్కువ అవుతుంది. అంటే ఇచ్ స్క్రాచ్ సైకిల్ లాగా తయారవుతుంది ఇది. ఈ చెమటకాయలు సాధారణంగా ముఖం మీద, అలాగే వీపు మీద, అలాగే చేతుల మీద, ఛాతి మీద ముఖ్యంగా, అలాగే పొట్ట మీద ఎక్కువగా ఇవి తయారవుతూ ఉంటాయి. ఈ చెమటకాయలు ఉన్నప్పుడు అంటే ఇది హీట్ కదా, సామాన్య విశేష సిద్ధాంతం అంటాం, అంటే థియరీ ఆఫ్ ఆపోజిట్స్. చన్నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అప్పుడు కాస్త ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది ఇన్ఫెక్ట్ అయిందనుకోండి ఈ చెమటకాయలు, అప్పుడు కొంతమందిలో జ్వరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ తీవ్రతను బట్టి. అలాగే ఇంకా కొన్ని సందర్భాలలో ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ చీము పొక్కులాగా కూడా తయారవ్వచ్చు. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో ఏదన్నా దీర్ఘకాలపు సమస్య ఉన్నప్పుడు వాళ్ళలో ఈ సమస్య ఇంకెక్కువ. అలాగే గర్భధారణ సమయంలో కూడా ఈ చెమటకాయలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. సరే, ఇలాంటి ఈ చెమటకాయలకి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, ఇది పిత్త వికృతి కాబట్టి పిత్తాన్ని సమస్థితికి తెచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. చన్నీళ్ళు, చలి వాతావరణం, చల్లగా ఉండేటువంటి వాతావరణం ఇవన్నీ దీనికి సహాయకారిగా ఉంటాయి. అలాగే వేడి దీన్ని ఎక్కువ చేస్తుంది. అంటే మసాలాలు కానీ, లేకపోతే వేడిగా ఉండేటువంటి వాతావరణం కానీ, లేకపోతే కోపం, భయం, ఇలాగా విపరీత మానసిక పరిస్థితులు కానీ ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. అలాగే మద్యం కూడా ఈ చెమటకాయల సమస్యను ఎక్కువ చేస్తుంది. ఇంకా దీనికి ఇలాంటి చెమటకాయలు ఉన్నప్పుడు స్థానికంగా అంటే ఆభ్యంతరంగా లోపలికి ఇవ్వడంతో పాటు పైత్యాన్ని తగ్గించేవి, స్థానికంగా కూడా ఈ చెమటను తగ్గించేటటువంటి మెడికమెంట్స్ అంటే లేపనాలు, అనులేపనాలు వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇలాంటి చెమటకాయలు ఉన్నప్పుడు సాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేసేటువంటి తైలాలలో ముఖ్యమైనవి హీట్ని తగ్గించేటువంటి తైలాలు. చందనాది తైలం, చందనంతో తయారవుతుంది, హీట్ని తగ్గిస్తుంది. దూర్వాది తైలం గరిక నుంచి తయారవుతుంది, దురదను తగ్గిస్తుంది. అలాగే మరొక చక్కని తైలం హిమసాగర తైలం. ఇది కూడా హిమం అంటే ఏంటంటే చల్లదనాన్ని ఇస్తుంది. చందనాది తైలం, దూర్వాది తైలం, హిమసాగర తైలం ఈ తైలాన్ని సూచించడం జరుగుతుంది పైపోతగా. ఒకవేళ ర్యాష్ బాగా ఎక్కువ ఉంటే, అంటే కేవలం ర్యాషే ఉంటూ ఇతర సమస్యలు ఏమీ లేకపోతే అప్పుడు ఈ తైలాన్ని రాసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉండమని చెబుతాం. తర్వాత శనగపిండి ఉంటుంది కదా, లేకపోతే పెసరపిండి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇలాగ శనగపిండి కానీ పెసరపిండి కానీ దీంతో రుద్దుకోవాలి. అప్పుడు ఆ జిడ్డంతా పోతుంది. సబ్బులు వాడకూడదు. ఈ పెసరపిండి లేకపోతే శనగపిండి ఏం చేస్తాయి అంటే జిడ్డుని గ్రహిస్తాయి. చూడండి, మనకి ఎక్కడ నూనె పడింది అనుకోండి, అప్పుడు మనం నీళ్లు పోస్తే ఆ నూనె పోదు. అదే కాస్త అక్కడ ఏదైనా పిండి జల్లి అప్పుడు తుడిచేస్తే ఆ నూనె అంతా పోతుంది కదా, అలాగే జిడ్డంతా బయటకు వచ్చేస్తుంది, శవం కూడా బయటకు వచ్చేసేసి ఈ సమస్య ఎక్కువ కాకుండా ఉంటుంది. కాబట్టి పెసరపిండితోటి సున్నిపిండిలాగా రుద్దుకోవాలి ఈ తైలాలు వాడుకున్న తర్వాత. లేదు అసలు ఈ తైలాలు ఏవి మీకు అందుబాటులో లేవు అనుకోండి, దీనికి ఒక చక్కని పరిష్కారం ఏంటంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. కోకోనట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి, ఒక 10 చెంచాడు.
దీనికి ఒక అర చెంచాడు పసుపు కలపాలి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, అర చెంచాడు చక్కటి పసుపు పొడి, 2 కలిపేసేసి పేస్ట్లా తయారు చేసి దీన్ని దురదగా ఉన్న చోట రాసుకుంటే తక్షణమే స్పాట్లో రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక మంచి ఉపాయం ఏంటంటే దుగ్ధ పాషాణం. అంటే ఇదొక రాయి, దీని నుంచే టాల్కమ్ పౌడర్ తయారవుతుంది. ఆ టాల్కమ్ పౌడర్ని కూడా ఎలాంటి అడల్టరెంట్స్, ఎలాంటి సుగంధ ద్రవ్యాలు యాడ్ చేయని టాల్కమ్ పౌడర్ని చల్లుకున్నా కానీ మంచి రిలీఫ్ ఉంటుంది. సరే, మరి ఈ సమస్య మీకు ఉంది, ఈ చెమటకాయలు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏం చేయాలి? దీనికి చక్కని తేలికైనటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదట ఔషధం, మీకు దూర్వ అంటే గరిక తెలుసు కదా, ఈ దూర్వ అంటే గరిక గడ్డిని తీసుకోవాలి. అలాగే చందనం అంటే శాండిల్వుడ్ పౌడర్, మంచి గంధం పొడి, దీన్ని తీసుకోవాలి. అలాగే మూడోది ఉసీరం అంటే వట్టివేళ్ళు, ఖస్ఖస్, ఈ మూడింటిని తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఇక్కడ మీకు ఈ దూర్వ అంటే గరిక గడ్డి బయట నేలల్లో మీకు గరిక కనిపిస్తూనే ఉంటుంది కదా, దాన్ని పచ్చిదాన్ని తెచ్చుకోవాలి. ఇక చందనం పొడి, అలాగే వట్టివేళ్ల పొడి, ఇవి కూడా వేసి మూడింటిని కలిపి నూరితే మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. ఇలాగా మెత్తటి పేస్ట్ చేసి ఇప్పుడు దీనికి కాస్త రోజ్ వాటర్ చిలకరించండి, అంటే గులాబీ జలం. మీకు చక్కటి సుమగంధాలతో కూడినటువంటి ఒక ఆయింట్మెంట్ లాంటిది తయారవుతుంది. ఇలాంటి ఫైన్ పేస్ట్ని ఎక్కడైతే మీకు ఈ చెమటకాయలు తయారయ్యాయో అక్కడ బాహ్యంగా ప్రయోగించండి. దీంతో ఆ చెమటకాయల వల్ల వచ్చినటువంటి డిస్కలరేషన్ అంటే రంగు మార్పిడి, లేకపోతే మంటలు, ఇలాంటివన్నీ తగ్గి చెమటకాయలు కూడా సురక్షితంగా తగ్గిపోతాయి. ఇక ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. చెమటకాయలను తగ్గించే గృహ చికిత్స. మీకు ఉల్లి ఉంటుంది కదా, ఆనియన్, దీన్ని చిన్న చిన్న ముక్కల కింద తరిగేసేసి దాన్ని గ్రైండర్లో వేసి రసం తీయండి. ఇలాంటి ఈ ఉల్లి రసం 2 టీ స్పూన్లు తీసుకోండి. తీసుకొని దీనికి 1 టీ స్పూన్ అంటే ఒక చిన్న చెంచాడు నెయ్యి కలపండి. ఉల్లి రసం అలాగే నెయ్యి 2 కలపాలి. అంటే 2 టీ స్పూన్ల ఉల్లి రసానికి 1 టీ స్పూన్ నెయ్యి కలపండి. రెండింటిని కలిపి బాగా పేస్ట్లా తయారు చేయండి. ఒక తెల్లటి ఆయింట్మెంట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు ఎక్కడైతే చెమటకాయలు తయారయ్యాయో అక్కడ పూసుకోండి. స్పాట్లో మీకు రిలీఫ్ అనిపిస్తుంది. సురక్షితంగా అందరూ వాడగలిగినటువంటి చక్కని ఔషధం ఇది. ఇక మూడో గృహ చికిత్స, ఎర్ర చందనం. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి సాండ్రా మీద అరగదీసి ఫైన్ పేస్ట్ తయారు చేయండి. నీళ్లు చిలకరిస్తూ సాండ్రా మీద అరగదీస్తే గంధం పేస్ట్ వస్తుంది, ఎర్ర చందనం గంధం. లేదు మీ ఇంట్లో మామూలు చందనం చెక్క ఉంటే కూడా దాన్ని అరగదీసి పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు దీనికి 1/2 టీ స్పూన్ టాల్కమ్ పౌడర్ కలపండి. మామూలు మనం పౌడర్ రాసుకుంటాం కదా, ఆ టాల్కమ్ పౌడర్ కలపండి. బాగా కలిపేసేసి ఇప్పుడు ఈ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఎక్కడైతే చెమటకాయలు తయారయ్యాయో అక్కడ ప్రయోగించండి. దీంతో ఈ చెమటకాయల సమస్య తగ్గుతుంది. ఇంక ఇలాంటిది మరొక మంచి ఔషధం, నిమ్మరసం లేదా కోకమ్ జ్యూస్. అండ్ ఇది గోవా ప్రాంతాలలో మనం చింతపండు ఎలా వాడతామో వాళ్ళు కోకం అలా వాడతారు. ఇలాగ నిమ్మరసాన్ని కానీ లేదా ఈ కోకమ్ జ్యూస్ని కానీ 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు తీసుకొని దీనికి 200 నుంచి 300 మిల్లీలీటర్ల నీళ్ళు కలపండి. అంటే దాదాపు 1 గ్లాస్. కాస్త పంచదార కూడా కలిపేసేసి ఆ పంచదార కరిగిన తర్వాత కాస్త 1/2 టీ స్పూన్ చందనం పొడి కలపండి. కలిపేసేసి కలిగి తిప్పేసేసి లోపలికి తాగండి. దీంతో శరీరంలో వేడి తగ్గుతుంది. అంటే పిత్త ప్రకోపం అనుకున్నామే, పిత్తతత్వం అది తగ్గుతుంది. ఆ మంటలు తగ్గుతాయి, ఈ చెమటకాయలు కూడా త్వరగా తగ్గుతాయి. సరే, ఇవన్నీ కూడా గృహ చికిత్సలు. మరి ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఏం చేయాలి? మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే కొన్ని ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో చక్కని సౌమ్యమైన ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు కామదుధారస్ లేదా కామదుఘారస్ అంటే మౌక్తీకం, అంటే ముత్యం కలిసినటువంటి ఒక చక్కని మందు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది లోపలికి. అలాగే ఈ సమస్య తీవ్రంగా ఉంటూ ఇతర వేడి తత్వం కూడా ఉన్నప్పుడు చంద్రకళారస్ అనేదాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. చంద్రకళ అంటే చంద్రుడి తాలూకు శీతలత్వాన్ని శరీరానికి అందిస్తుంది ఇది. ఇక ఒకవేళ దీనివల్ల హీట్ ఉండి అంటే ఒళ్ళంతా వేడిగా ఉన్న సందర్భాలలో గోదంతి భస్మం అనేదాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం.
గోదంతి భస్మం, జిప్సం ప్రధాన ద్రవ్యంగా తయారవుతుంది. ఇది ప్రధానంగా హీట్ని, జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇంకా దీంతోపాటు అనుబంధంగా ఈ చెమట బాగా పడుతూ ఉంటుంది, శరీరంలో నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మలబద్ధకం ఉన్నప్పుడు హీట్ని తగ్గించడానికి గుల్కంద్ అంటే రోజ్ పెటల్ జామ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ఇక అనుబంధంగా శరీరంలో ఆకలి తగ్గిన సందర్భాల్లో శారిబాధ్యాసవం అని సుగంధ పాల నుంచి తయారయ్యేటువంటి చక్కని ఔషధం, దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చందనాసవం, ఇది కూడా అంతే, శరీరాన్ని చల్లబరుస్తుంది, అలాగే శరీరం నుంచి వచ్చే దుర్వాసన ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ఉసిరాసవం మొట్టివేళ్ల నుంచి తయారవుతుంది, ఇది కూడా శరీరంలో వేడి ఫీలింగ్ని తగ్గిస్తుంది. అలాగే బలహీనత ఉన్న సందర్భాల్లో ముఖ్యంగా మహిళల్లో శతావరి రసాయనం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇది స్తన్యాన్ని అంటే తల్లిపాలను కూడా పెంచుతుంది. ఇది ఇంకా బాగా హీట్ ఉన్న సందర్భాలలో, శరీరంలో మంటలు, కాళ్ళు చేతులు మంటలు కూడా ఉన్న సందర్భాల్లో ప్రవాళ పంచామృతం అనే దాన్ని, ఇది ఒక చక్కటి కూలెంట్, దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రవాళ భస్మం అనేదాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ ప్రవాళం అనేది కోరల్స్ నుంచి తయారయ్యేటువంటి ఒక చక్కని సౌమ్యమైనటువంటి ఔషధం. ముఖ్యంగా కాల్షియం తగ్గిన సందర్భాలలో, ఈ చెమట ఎక్కువగా ఉంటూ చెమటకాయలు వస్తున్న సందర్భాలలో ఈ ప్రవాళ భస్మాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. కానీ స్థానికంగా ఈ చెమటకాయలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడు కూడా స్నానానికి చన్నీళ్ళని వాడితే మంచిది, లేదు కాస్త గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళైతే మంచిది. దీంతో ఏమవుతుంది, ఆ స్వేదాధిక్యత తగ్గుతుంది. అలాగే దుస్తుల విషయంలో కాస్త వదులుగా ఉండేటువంటి దుస్తులు ధరించండి. అప్పుడు ఆ వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే స్కిన్ టైట్ కాకుండా చెమట బాగా ఆరిపోతూ ఉంటుంది, కాబట్టి చెమటకాయలు తయారవు. అలాగే పాలియస్టరు, నైలాను ఇలాంటి దుస్తుల్ని ధరించకండి. ధరిస్తే అవి చెమటకాయలను ఎక్కువ చేస్తాయి. అలాగే ఒకవేళ మీరు భరించగలిగితే మీ ఇంట్లో ఉంటే ఏసీ, ఎయిర్ కండిషనర్ వాడచ్చు, కాకపోతే దాన్ని మరీ చల్లగా కాకుండా మధ్యస్థంగా పెట్టుకోవాలి. అలాగే మీకు ఎప్పుడు దప్పిక అవుతున్నా లేదా దప్పిక అయినా కాకపోయినా కానీ బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఇంకా పుచ్చకాయ, తర్బూజా, కీరా దోస, ముంజలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చటి మజ్జిగ ఇవన్నీ చలువ చేస్తాయి. ఈ చలువ చేసే పదార్థాలని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. అలాగే కారం, గరం మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు వీటికి దూరంగా ఉండండి. అలాగే స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళకి ఒక గుప్పెడు మల్లెపూలు లేదా జాజి పూలు లేదా వట్టివేళ్ల పొడి ఇలాంటివి వేసి గంటసేపు నాననిచ్చి ఆ నీళ్ళతోటి స్నానం చేశారనుకోండి, చక్కటి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే ఈ చెమటకాయలు వచ్చినప్పుడు ఈ గంధం ముద్దని ఆ పేలిన చోట పలచటి పూతగా వేసుకుంటూ ఉండండి, మంట దురద తగ్గుతాయి. ఈ గంధం ముద్దకి కాస్త కర్పూరాన్ని కలిపి ఆ పేలిన చోట రాసుకుంటే లేపనలాగా ఈ సమస్య అదుపులోకి వస్తుంది. అయితే మార్కెట్లో దొరికేటటువంటి గంధం పొడి వాడకండి. సాండ్రాయి మీద గంధం చెక్కని అరగదీసి దానికి కర్పూరం కలిపి వాడుకుంటే మంచిది. అలాగే చందనం పొడి, వట్టివేళ్ల పొడిని కాస్త రోజు వాటర్కి కలిపి పల్చటి లేపనంలా తయారు చేసి చెమటకాయల మీద రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది. అలాగే కలబంద గుజ్జు, ఈ ముదురు కలబంద ఆకుని కోసి పైన కింద ఆ తోలంతా చెక్కేసేసి లోపల గుజ్జుని మీరు చెమటకాయల మీద రాసుకుంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ చెమటకాయలు ఇలా సత్వరంగా తగ్గించుకోవటం అవసరం. దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి కొన్ని చిక్కట్లు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. ఉదాహరణకు జ్వరం రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఎగ్జిమా ఫ్లేరప్ అవ్వచ్చు, కళ్ళు తిరగవచ్చు. ఇలాగా ఈ చెమటకాయలకి సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు వ్యాజిలైన్ రాయొచ్చా, విక్స్ రాయొచ్చా అని. అయితే ఈ విక్స్ కానీ వ్యాజిలైన్ కానీ ఇవన్నీ ఏమిటి అంటే పెట్రోలియం జెల్లీ ఆధారిత ఉత్పత్తులు. ఇవి ఆ చెమట గ్రంథుల్ని ఇంకా బ్లాక్ చేస్తాయి, చెమటకాయలు ఎక్కువ అవుతాయి. పొరపాటును కూడా ఇలాంటివి రాయకండి. ఇక కొంతమంది అడుగుతూ ఉంటారు మార్కెట్లో దొరికేటటువంటి పౌడర్స్ ఇలాంటివి వాడచ్చా అని. కొంతమంది ఏం చేస్తారంటే తల్లులు ఆ పిల్లల మీద ఉండేటువంటి బాగా మమకారంతో ఇలాంటి పౌడర్లు మరీ ఎక్కువ జల్లుతూ ఉంటారు. అయితే చిన్నపిల్లలు వీటిని పీల్చుకునే డేంజర్ ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. శ్వాస వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఈ పౌడర్ చాలా ఫైన్గా ఉంటుంది కదా, ఈజీగా ఆ ముక్కు మార్గాల్లోంచి లోపలికి వెళ్ళిపోయి ఆ పిల్లలకి మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ని కలిగజేసే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సాధ్యంత వరకు కూడా ఇలాంటి పౌడర్లని ముఖ్యంగా చిన్నపిల్లల మీద ప్రయోగించకండి. ఈ కొంతమంది ఈ క్యాలమిన్ లోషన్ గురించి అడుగుతూ ఉంటారు. నిజానికి క్యాలమిన్ లోషన్ అనేది మెడికల్ షాప్లో దొరికినప్పటికీ ఇది సహజ పదార్థం నుంచి తయారైనటువంటి ఒక పదార్థమే. కాబట్టి కేవలం
అంటే ఈ చెమటకాయలే ఉంటే దీన్ని వాడుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది ర్యాష్ని, తర్వాత దురదల్ని ఇలాంటివి తగ్గిస్తుంది. అయితే జ్వరం ఉంటే మాత్రం కేవలం క్యాలమిన్ లోషన్ కాకుండా దాన్ని సంస్థాగతంగా చూసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ చెమటకాయలు ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునేటువంటి చక్కని ఉపాయాలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. వీటిని తెలుసుకొని వాడుకుంటే ఈ చెమటకాయలని పూర్తిగా మీరు జయించవచ్చు, కాంప్లికేట్ అవ్వకుండా దీని నుంచి బయటపడవచ్చు. ఈ సమ్మర్ మీరు హ్యాపీగా గడపచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Dr. Murli Manohar Chirumamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.